ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాణహిత నదీ జలాల వినియోగం ఏదైతున్నదో 2004 నుండి 14 వరకు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, 3 అక్కలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండి కూడా ప్రాణహిత నదీ జలాల వినియోగానికి సంబంధించి దశాబ్ద కాలంలో ఏ విధమైనటువంటి ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోలేకపోయింది. దానికి తోడు ఏదైతున్నదో అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఏదైతున్నదో ఒక లేఖ రాశారు. ఇవాళ మీరు ఈ ప్రాణహిత నదీ జలాల వినియోగానికి సంబంధించి యూనిలాటరల్గా మీకు మీరే ప్రాజెక్ట్ నిర్మాణ కార్యక్రమాలు ఏదైతే కాలువలు డిజైన్ చేసి ముందుకు పోతున్నారో, మేము 148 మీటర్ మించి ఏ పరిస్థితుల్లో కూడా మేము దానికి ముందుకు పోయేది లేదు. ఒకవేళ అటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనట్టయితే మీరు చేపట్టే ప్రతి కార్యక్రమానికి ఇవాళ మీరే బాధ్యులవుతారు. మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏ పరిస్థితుల్లో కూడా 148 మీటర్ లెవెల్ మించి మేము ఆమోదం తెలిపే అటువంటి ఒక సమస్య ఉత్పన్నం కాదు. కాబట్టి ఏదైతుందో ఈ ప్రాణహిత నదీ జలాల వినియోగానికి సంబంధించిన నిర్మాణ పనులు మీరు ఒప్పందం లేకుండా చేసుకోవడం, యూనిలాటరల్గా మీరు ఏదైతే నిర్మాణ పనులు చేపట్టాలని ప్రయత్నం చేస్తున్నారో దానికి మీరే బాధ్యులవుతారని చెప్పని అప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ మహారాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని కిరణ్ కుమార్ రెడ్డి గారి లెటర్ కూడా రాసిందని చెప్పంటారు. ఇలా కాంగ్రెస్ పార్టీ దశాబ్ద కాలం ఏదైతే ఒప్పందం కుదుర్చుకోలేకపోయిందో, ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటంతోనే అప్పుడు కేసీఆర్ గారు ఏదైతుందో ఇలా ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే నీళ్ల కొరకు జరిగిందే. ఇవాళ ఈ సాగునీటి వినియోగం ప్రధానంగా భావించేదైతుందో ఈ ప్రాణహిత నదీ జలాల వినియోగానికి యాజ్ ఇట్ ఈజ్ తుమ్మడిహెట్టు వద్ద 152 మీటర్ లెవెల్లో ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నం ఒక సంవత్సర కాలం చేసింది. ఒక సంవత్సర కాలం హరీష్ రావు గారు యాజ్ అన్ ఇరిగేషన్ మినిస్టర్ ఈ మేడ్ అన్ అటెంప్ట్ వెంట్ టు బాంబే, ముంబై. దెన్ కేసీఆర్ హిమ్సెల్ఫ్, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా స్వయంగా వారు మహారాష్ట్ర ముంబై పోయి ఇదే ముఖ్యమంత్రి ఆనాడు కూడా ముఖ్యమంత్రి ఉండేనని చెప్పంటూ నేను వారు ఏదైతే ఏ పరిస్థితి లోపల కూడా మేము విదర్భ ప్రాంతంకి వెళ్ళి మేము ముందు నుండి కూడా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. 148 మీటర్ మించి మేము పోయేటువంటి ఒక పరిస్థితి సమస్య ఉత్పన్నం కాదని చెప్పని ఖరాఖండిగా ఇదే సేమ్ దేవేంద్ర ఫడ్నవీస్, ఇదే ఆయన అప్పుడు ముఖ్యమంత్రి, ఇదే దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి. అప్పుడు ఏదైతుందో కేసీఆర్ గారు మరి దీన్ని ఏ విధంగా మనం ప్రొసీడ్ కావాలి, మళ్ళీ ఏదైతుందో సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ సలహా సూచన తీసుకొని అప్పుడు ఉమాభారతి గారు ఏదైతున్నదో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి గారు వారు కూడా రాష్ట్రానికి ఒక లేఖ రాసిండ్రు. మీరు 148 మీటర్ లెవెల్కి మించి ఏదైతుందో మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదించే పరిస్థితి లేదు కాబట్టి ప్రత్యామ్నాయంగా మీరు సైట్ ఎంపిక చేసుకోవాలని చెప్పని ఉమాభారతి గారు కూడా సూచన చేశారు. అప్పుడు ఏదైతుందో మళ్ళీ కేసీఆర్ గారు ప్రత్యామ్నాయ సైట్ కొరకు వ్యాప్కోస్కు ఈ బాధ్యత అప్పగించింది. ఇప్పుడు వ్యాప్కోస్ అనేది ఇది కేంద్ర జలవనరుల సంఘ అధీనంలో పనిచేస్తుంది. వ్యాప్కోస్ అప్పగిస్తే వ్యాప్కోస్ ఏదైతుందో వాళ్ళు ఈ మేడిగడ్డ సైట్ను అక్కడైతే మనకు నీటి లభ్యత దాదాపు 300 టీఎంసీ పైన మనకు నీటి లభ్యత ఉంటుంది. అక్కడైతే మనకు ఆశించిన మేరకు నీటిని పొందే అవకాశం ఉంటుందని చెప్పి రిపోర్ట్ ఇచ్చి వ్యాప్కోస్. అయితే అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మిడిమానేరు లిఫ్ట్ చేయాలని చెప్పి ముందుగా భావించిండ్రే. మేడిగడ్డ నుండి ఏదైతుందో డైరెక్ట్గా మిడిమానేరుకు లిఫ్ట్ చేయాలని చెప్పని ముందుగా భావించింది. కానీ ఏదైతుందో మధ్యలో కోల్ మైన్స్ రావడంతో ఆ డైరెక్ట్గా లిఫ్టింగ్ ఫ్రమ్ మేడిగడ్డ టు మిడిమానేర్
అది సాధ్యం కాదు అని చెప్పని నివేదిక రావడంతో ఏదైతుందో అప్పుడు ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి ఒక ఏకైక అవకాశం మేడిగడ్డ నుండి మనకు ఎల్లంపల్లికి మధ్యలో ఏదైతుందో ఇంకొక 2 బ్యారేజెస్ అదనంగా నిర్మాణం చేసి అన్నారం సుందిల్లా ఇదే సీ యొక్క నీటి నిల్వ కేవలం 9 TMC బోత్ బ్యారేజ్ పుట్ టుగెదర్ 9 TMC 9 TMC అంటే 9 × 11,000 క్యూసెక్ 11,000 క్యూసెక్ ఒక టీఎంసీ అవుతుంది. అలా 11,000 × 9 TMC అని అంటే ఆల్మోస్ట్ 1 lakh లక్ష క్యూసెక్ వరద వస్తుంది. లక్ష క్యూసెక్ 24 గంటలు వస్తుంది. ఉన్న నీరు మొత్తం వెళ్ళిపోవాలంటే లక్ష క్యూసెక్ ఒక 24 గంటలు వస్తాయని చెప్పంట. 30 లక్షల క్యూసెక్ వరద వస్తేనే భద్రాచలంకి ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక దానికి సమస్య ఉత్పన్నం కాలేదు. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు సమాజానికి, తెలంగాణ ప్రజానికానికి, రైతాంగానికి అని చెప్పంటున్నాను. వీళ్ళైనా ఉత్తమ్ రెడ్డి అనేది సమీక్ష చేసిండే ఈ ఎల్నినో ప్రభావాన్ని మనం ఏ విధంగా అధిగమించాలి, మరి ఏ విధమైన పంటలు సాగు చేయాలి. నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. నువ్వు ఎల్నినో ప్రభావాన్ని అధిగమించడానికి వీళ్ళు ఉన్నటువంటి ఒక మనకు అనువైన మార్గం ఏదైతుందో నీటి లభ్యత. ఆ నీటి లభ్యత అక్కడ మనకు అందుబాటులో ఉన్నది, వృధా పోతున్నది. ఇప్పుడు ఇంకొకటి అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజే, ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఏదైతుందో ఒక 30,000 క్యూసెక్ వాటర్ పోతే మనం వాటర్ ఏదైతుందో మనం డైవర్ట్ చేసి ఎత్తుకోవచ్చుని. 33,000 క్యూసెక్ అంటే 3 TMCలు వస్తాయి. అందులో ఎట్లెట్లా తగ్గితే ఆ లెవెల్ ఏదైతుందో ఎత్తిపోసే సాంద్రత తగ్గుతుంది. సపోజ్ అదొక తగ్గుతుంది అనుకోండి, ఇవాళ మనకి ఏదైతుందో కాపర్ డ్యామ్ నిర్మాణం చేసుకునేటువంటి ఒక వ్యవస్థ ఉన్నది, రబ్బర్ డ్యామ్ నిర్మాణం చేసుకునే ఒక వ్యవస్థ ఉన్నది. కాదు పోదంటే ఇక్కడ బ్యారేజ్ నిర్మాణం చేయాలన్నా, వంతెన నిర్మాణం చేయాలన్నా ఏం చేస్తాం మనం? ఇసుక బస్తాలు వేసి ఆ పాయకున్న నీటిని ఈ పాయకు మళ్ళించి, ఆ పాయకు నీటిని ఏం చేస్తాం? ఈ పాయకు మళ్ళిస్తాం. మళ్ళించి అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తాం. మళ్ళీ ఈ పాయకున్న నీటిని ఆ పాయకు మళ్ళిస్తాం ఇసుక బస్తాలు వేసి. దిస్ ఇస్ రొటీన్ ప్రాక్టీస్. ఈవెన్ ఎల్లంపల్లి బ్యారేజ్ నిర్మాణం చేసినప్పుడు కూడా, ఈవెన్ మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం చేసినప్పుడు కూడా, ఈవెన్ అన్నారం కానీ సుందిల బ్యారేజ్ నిర్మాణం చేసినప్పుడు కూడా ఏదైతుందో వరదను ఒకవైపు నుండి ఇంకో వైపుకు మళ్లింపు చేయడానికి ఇసుక బస్తాలు వేసి మళ్లింపు చేసింది. ఇట్స్ ఏ రొటీన్ ప్రాక్టీస్. అదృష్టం కొద్ది ఏదైతుందో ఆ పాయ మనకి ఇటు టువర్డ్స్ దక్షిణ ప్రాంతానికి ఉందే, కాళేశ్వరం వైపు. కాబట్టే మనకి ఇప్పుడు ఈ కన్నెపల్లి పంపుకు సులువుగా నీరు వస్తుంది. రేపేళ్ళు ప్రవాహం తగ్గినానికంటే ఏమైనా వేస్ట్ పోకుండా ఆడ మనం ఇసుక బస్తాలు వేసి కూడా ఏదైతుందో మొత్తం నీటి అరిగట్టుకొని ఏదైతుందో ఈ కన్నెపల్లి పంప్ హౌస్లోకి డైవర్ట్ చేసుకొని లిఫ్ట్ చేసుకోవచ్చు. ఇవాళ మనం 3 TMC లిఫ్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇవాళ రేపు కొంతకాలానికి 2 TMC కావచ్చు. అది 1 TMC అయితే రోజు ఎత్తిపోసుకోవచ్చు. వీళ్ళు కేసీఆర్ గారు ఏదైతుందో దూరదృష్టితోని నిజంగా చెప్పండి, వరద కాలువ నాడు తవ్వినాడు ఏదైతుందో ఇట్స్ ఎ గ్రావిటీ కెనాల్. వరద కాలువ తవ్వినాడు ఏదైతుందో ఇట్స్ ఎ గ్రావిటీ కెనాల్. ఎస్ఆర్ఎస్పి వరద సమయం లోపల నీటిని మిడిమానేరుకు తరలింపజేయడానికి గ్రావిటీ కెనాల్ దవ్వుతే కేసీఆర్ గారు ఏదైతుందో దాని రిజల్ట్ వీ మస్ట్ అప్రిషియేట్. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అందులో భాగమైనటువంటి మేడిగడ్డ కానీ, అన్నారం కానీ, సుందిల్ల కానీ ఈ బ్యారేజ్ నిర్మాణానికి కావాల్సినటువంటి యొక్క ఫండింగ్ దీని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా అప్పించింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అప్పియ్యబోయే ముందు ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన అనుమతులన్నీ గమనించే నీకు అప్పిస్తుంది. సంబంధించిన అనుమతులను గమనించకుండా ఏదైతుందో అప్పిచ్చేటప్పుడు ఇయ్యడు. మళ్ళా నేను అది చెప్తున్నాను. ఇవాళ ఏదైతుందో వీళ్ళ CWC అనుమతి సలహా సూచనలకు అనుగుణంగానే మేడిగడ్డ, అన్నారం, సుందిల 3 బ్యారేజ్ నిర్మాణం చేయటం. మీకు 2022లో ఏదైతుందో
ఎప్పుడు రానంత వరద వచ్చింది. దాదాపు ఆల్మోస్ట్ 29 లక్షల క్యూసెక్ వాటర్ ఫ్లో అయింది 22లో. 29 లక్షల క్యూసెక్ వాటర్ ఫ్లో అయింది. అప్పుడే మీకు ఏదైతుందో ఈ పంపింగ్ మెయిన్ ఏదైతుందో ఇప్పుడు ఎక్కడికి లేదా మనం వాటర్ లిఫ్ట్ చేయాలని చెప్పి భావిస్తున్నామో కన్నపల్లి పంప్ హౌసే అది ముంపు గురై 29 లక్షల క్యూసెక్ వాటర్ ఫ్లో రావడంతో ఈ కన్నపల్లి పంప్ హౌస్ అనేది అప్పుడు ముంపు గురై అది డిఫెక్ట్ లయబిలిటీ కింద ఏదైతున్నదో దాని నిర్మాణ సంస్థ ఏదైతుందో మనం దాన్ని రెస్టోర్ చేసి నిర్మాణ సంస్థ. ఇక్కడ గమనించదగ్గ ఇంకో విషయం ఏంటంటే ఇవాళ మేడిగడ్డ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి ఒక నిర్మాణ సంస్థ. ఎల్ఎన్టీ ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి ఒక నిర్మాణ సంస్థ అని చెప్పంటాడు. ఇలా హైదరాబాద్ మెట్రో నిర్మాణం చేసింది కూడా ఎల్ఎన్టీఏ. ఇవాళ ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థది నాణ్యత ప్రమాణాలలో ఏదైతే ఎక్కడ కూడా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యేట ఒక సమస్య ఉత్పన్నం కాదు. బికాజ్ దట్ ఈస్ ఏ రెప్యూటెడ్ ఫర్మ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అది ఎల్ఎన్టీ. సరే అన్ఫార్చునేట్లీ ఒక 2 పియర్స్ ఏదైతుందో కొద్దిగా దెబ్బతిన్నాయి. దాన్ని రిస్టోర్ చేసుకోవడం ఏదైతుందో ప్రభుత్వ బాధ్యత. అది రిస్టోర్ చేసుకోవడం ప్రభుత్వ బాధ్యత. ఇవాళ 30 మాసాలు గడుస్తుందా? ఇవాళ ఎప్పుడు ఎన్డీఎస్ఏ అని చెప్తారు కిరణ్ కుమార్ రేవంత్ రెడ్డి. ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దే గేవ్ దేర్ రిపోర్ట్ ఇన్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్ 2025. ఎన్డీఎస్ఏ దే గేవ్ దేర్ ఫైనల్ రిపోర్ట్ ఇన్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్ 2025. వాళ్ళు ఏదైతుందో మేడిగడ్డ పియర్స్కి సంబంధించి మరమ్మతులు చేసుకొని అంతవరకు ఏమన్నారు? వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేంత వరకు మీరు నీరు నిల్వ చేయకూడదు అని చెప్పన్నారు. వాళ్ళు దేర్ ఫైనల్ రిపోర్ట్ గేవ్ ఇన్ ఏప్రిల్ 2025. ఆ రిపోర్ట్ ఏమన్నది? మీరు తగు మరమ్మతులు చేసుకొని ఆ బ్యారేజ్ వినియోగించుకోవచ్చు అని చెప్పాను అన్నది. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి సంవత్సరం దాటిపోయింది. ఇంతవరకు ఉలుకులేదు పలుకులేదు అని చెప్పండి. ఇవాళ మనకు ఒక వర్కింగ్ సీజన్ గడిచిందే. 25 ఏప్రిల్ అంటే నౌ వీఆర్ ఇన్ 26th జూలై నౌ. ఒక వర్కింగ్ సీజన్ గడిచిపోయింది. ఈ వర్కింగ్ సీజన్లో మనం రిస్టోర్ చేసుకునే అవకాశం ఉండే మనకు. మీరు దాన్ని రెస్టోర్ చేయరు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలు ఏదైతున్నదో ఇప్పుడు ప్రాణహిత ఈవెన్ లెవెల్ 148 మీటర్ మీ తుమ్మడి వద్ద కడతామని చెప్పని ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ప్రాణహిత నది జలాల వినియోగానికి సంబంధించి ఈ మేడిగడ్డ వద్ద నిర్మాణం చేపట్టబడ్డటువంటి ఒక ఈ బ్యారేజ్కు అదనంగా మేము ఎగువన 148 మీటర్ లెవెల్తోని తుమ్మడి వద్ద కడతామని చెప్పని ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నారు. ఇక 30 మాసాలు గడిచి తట్టేడు మట్టి ఎత్తిపోయినాడా? 30 మాసాలు గడిచింది. ఇలా మీరు ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నారు. ఇలా మీరు ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నటువంటి యొక్క ప్రాణహిత నది జలాల మళ్లింపుకు ఈ తుమ్మడి వద్ద నిర్మాణం చేస్తున్నారో దానికి తట్టేడు మట్టి ఎత్తిపోయలే. మేడిగడ్డి వద్ద బ్యారేజ్ మరమ్మతులకు అతి లేదు గతి లేదు. ఇలా అన్నారం సుందిళ్ళు ఏదైతుందో కేవలం ఏ సీపేజెస్ ఉన్నాయో దాన్ని ఏదైతుందో మరమ్మతులు చేయడం జరిగింది. ఇలా అన్నారం సుందిళ్ళకి సంబంధించి ఎక్కడ సీపేజెస్ ఉన్నాయని చెప్పి భావించిండ్రో అవి కొంతమేర మరమ్మతులు చేశారు.